యాహ్! అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఏంటి మీకు డాన్సర్‌గా? ఏముంది అన్ని ఇంటర్వ్యూలో చెప్పాను. ఇంట్లో నుండి వచ్చేసి స్టార్ట్ చేశామని. హ్మ్. అవును. అసలు మీరు ఇంట్లో నుంచి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందసలు? మా ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు. సో, హ్మ్. అది ప్రాబ్లమ్. ఓకే. అదే ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు మీ ఇంట్లో? అట్ ఇంట్లో ఎవరికి డాన్సులంటే ఎవరికి తెలీదు. హ్మ్. విజయనగరం సైడ్ కదా! అందరూ హ్మ్. డాన్సులంటే ఏదో అనుకుంటారు. కానీ చూసుకుంటే డాన్సర్స్ అందరూ మన ఏపీ సైడే ఉంటారు. విజయనగరం ఆ! కానివ్వండి, వైజాగ్. రాజమండ్రి, విజయవాడ ఆ! ఈ సైడే ఎక్కువ మంది ఉంటారు డాన్సర్స్. ఆ! కానీ మీ ఇంట్లో ఏదో ఎందుకు ఒప్పుకోలేదు? ఐ మీన్ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్లనా? లేకపోతే పక్కింటి వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్లనా? ఇంకా ఇంట్లో అంతే కొన్ని కొన్ని ఉంటాయి. అంతే. కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు అసలు మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఫాలోయింగ్ అనేది లేదు. ఏమీ లేదు. కానీ ఒక్క రీల్‌తో మటికి బాగా ట్రెండ్ అయిపోయారు. అది కూడా మీరు పెట్టుకోలేదు ఆ రీల్. ఆ రీల్ ఎవరో ఒక అబ్బాయి పెట్టాడు. దాని తర్వాత మీరు ఇన్‌స్టాలో పోస్ట్ చేసుకొని అప్పుడు మీరు ట్రెండ్ అయ్యారు ఆ అబ్బాయి తర్వాత. అవునవును. అంటే మిమ్మల్ని ట్రెండ్ చేసింది ఆ అబ్బాయి అనుకోవచ్చా? అంటే చాలామంది నన్ను రీల్స్ పోస్ట్ చేసి చాలామంది ఎక్కువ మంది హ్మ్. చూసారనమాట. హ్మ్. దానివల్ల కొంచెం బాగా ఫేమస్ అయిపోయానంతే. మీరు ఎడ్యుకేషన్ చేయలేదా ఏమి? ఎడ్యుకేషనా? ఎడ్యుకేషన్ చేశాను. ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ బీఏ. డిగ్రీ బీఏనా? మరి ఎడ్యుకేషన్ తర్వాత ఈ డాన్సర్ ప్రొఫెషన్ ఎలాగా అసలు? నేను నైటు ఈవెంట్స్‌కెళ్ళిపోయి మార్నింగు పబ్లిక్ ఎగ్జామ్ రాసేదాన్ని. హ్మ్. ఎందుకంటే మాది తెలుగు మీడియం. హుహు. ఇంటర్ సీఈసీ. ఓకే. హెడ్డింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకుందని సోదంతా రాసేదాన్ని. హ్మ్. మార్కులేసేవారు. ఆ సోది మొత్తం తీసుకొనొచ్చి ఇప్పుడు యాంకరింగ్‌గా చేసేస్తున్నారా? అలాంటివి కాదు. యాక్చువల్‌గా చదివేదాన్ని. ఓకే. ఇంటరు సివిక్సే కాబట్టి హ్మ్. ఎకనామిక్స్, హ్మ్. కామర్స్ ఇవన్నీ ఓకే. తెలిసిందే. ఓకే. కామర్స్‌లో 2 ఉంటాయి. ఏముంటాయి అకౌంట్స్ 2? అకౌంట్స్ ఒకటి, ఓకే. ఆ! కామర్స్ ఈ 50, 50 ఉంటది. ఓకే. అకౌంట్స్ ఏంటంటే లెక్కల హ్మ్. ప్రకారం ఉంటది. ఓకే. తర్వాత ఇంకో విషయం ఏంటంటే థియరీ ఉంటది. ఓకే. ఆ థియరీ అంతా సబ్జెక్టులు రాసేయడమే. ఓకే. అంటే మీరు అంటే నేననేదేందంటే ఎడ్యుకేషన్ చేశారు. డిగ్రీ దాకా చదువుకున్నారు. ఎవరైనా జాబ్ దానికంటే మంచి ఆపర్చునిటీ నేను జాబ్ చేశా. కోసం చూస్తారు. యాక్చువల్‌గా నేను డాన్స్ అనుకోలేదు. నేను యాంకరింగ్ పరంగా సెటిల్ అవుతానని ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. ఓకే. యాక్చువల్‌గా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి నాకు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ హ్మ్. 3 హ్మ్. నేను చిన్నప్పుడు కూడా బిట్స్ ఉంటాయి. బిట్స్ అన్నీ నేను ఏం బీట్స్? అంటే బిట్స్ అంటే ఏవి? ఖాళీలు పూరిచ్చండి ఆ! ఇవా? ఆ! లేకపోతే బిట్స్ వేరే బిట్స్? అవే ఉంటాయి. ఓకే. కాలేజ్‌లో 10థ్ క్లాస్‌లో అప్పట్లో మాకు బిట్స్ అనేవారు. ఓకే. సో, అవి ఎక్కువ ఇంపోర్ట్ అనేది లైన్ చేసుకుందని హ్మ్. అవన్నీ రాసుకొని చదివేదాన్ననమాట. ఓకే. సడెన్‌గా ఎవరైనా ఏమైనా క్వెషన్స్ అడిగితే టక్కుమని చెప్పేదాన్ననమాట. ఓకే. సో, ఇలాంటివే ఫ్యూచర్‌లో ఉపయోగపడతాయని మా సార్ నాకు గైడెన్స్ ఇచ్చేవారు. హ్మ్. "నువ్వు ఆన్సర్ వెంటనే చెప్తున్నావు కదా మధు! ఇలాంటివే నీకు ఫ్యూచర్ చాలా ఇంపార్టెంట్" చెప్పి నన్ను ఇంటర్ సీఈసీ తీసుకోమన్నారు. సరే ఓకే. నేను ఫస్ట్ ఇయరు సీఈసీ తీసుకున్నాను. ఇంకా జాబ్ వచ్చేస్తది కదా అని అనుకుంటే అంతలోపు డాన్స్‌లో ఇన్‌కమ్ ఎక్కువైపోయింది. హ్మ్. అంటే ఇన్‌కమ్ ఎక్కువైపోయింది. ఓకే. ఇంకా అప్పుడే ఇంటర్ స్టాప్ చేసేద్దాం అనుకుంటే లేదు డిగ్రీ వరకు చదువుకోవాలని కంటిన్యూ చేశాను. ఓకే. హాల్ టికెట్ ఇచ్చే టైంలో కూడా చాలా కష్టాలు పడ్డాను. హ్మ్. కాలేజ్‌కి ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు. ఓకే. ఓకే. 1 వీక్‌లో 2 డేస్, 3 డేస్ వెళ్ళేదాన్ని. ఓకే. దానికి షార్టేజ్ వచ్చింది. హ్మ్. దానివల్ల హాల్ టికెట్ కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఓకే. ఇప్పుడు ఒక స్టేజ్ డాన్సర్‌గా వెళ్ళాలి అంటే మీరు అప్పటిదాకా కాలేజ్ లైఫ్ వేరే. ఒక స్టేజ్ డాన్సర్‌గా లేకపోతే యాంకర్‌గా వచ్చిన తర్వాత మీరు ఎన్నో ఎదుర్కోవాలి. కామెంట్స్ కానివ్వండి, ఉంటాయి అసలు. లేకపోతే అబ్బాయిలు కొంతమంది రాళ్ళు తీసుకొని ఇసురుతా ఉంటారు. కొంతమంది ఏయి ఉంటే చేతులు అవి తీసుకొని ఇసురుతా ఉంటారు. అవును. లేకపోతే బ్యాడ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. హ్మ్. వన్స్ ఈ ఎడ్యుకేషన్ లైఫ్ నుంచి వన్స్ ఇక్కడికొచ్చిన తర్వాత మీకు ఆ లైఫ్ ఎలా ఈ లైఫ్ బాగుందా? ఈ ఎడ్యుకేషన్ లైఫే బాగుందా మీకు? దేని దారి దానిదేనండి. హ్మ్. ఎడ్యుకేషన్ అనేది అన్నిటికన్నా విలువైనది అదే కదా! డాన్స్ నేను అన్ ఎడ్యుకేషన్ అనేది నేననేది ఎడ్యుకేషన్‌ని పక్కన పెట్టండి. నేననేది లైఫ్. అంటే అవును. కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. వస్తుంటాయి కామెంట్స్. నేను అవేం పట్టించుకోను. చాలా వస్తుంటాయి, గొడవలవుతుంటాయి. హ్మ్. కింద నుంచి ఏదో అనడం, లంగా పట్టుకొని లాగడం, హ్మ్. మైక్ ఇచ్చి కొట్టేయడం, హ్మ్. అవన్నీ లంగా పట్టుకొని అదే చాలా ఆ! రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు చాలా దాంట్లో చూసాను గూడా నేను. అందుకని ఈ క్వెషన్ అడిగాను ఏటి మిమ్మల్ని. ఏమని? అదే ఇవి రాళ్ళు తీసుకొని కొట్టడము డాన్సర్స్‌ని నన్నెప్పుడు మిమ్మల్నని గాదు చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు గదా! డాన్సర్స్. చేస్తూ వాటి ఉంటారు. గురించి అడుగుతున్నాను నేను. డాన్స్‌లో యాక్చువల్‌గా ఎన్నో కష్టాలుంటాయి, ప్రాబ్లమ్స్. అలాంటి అమ్మాయిలు స్టేజ్ ఎక్కేటప్పుడు అంటే నేనే కాదు, ఏ ఓకే. అమ్మాయినైనా మనం గౌరవించాలి. హ్మ్. ఆడది ఒక అమ్మాయి బయటకొచ్చిందంటే దేనికొస్తది? అమ్మాయికి చేయాలంటే 4 గదుల వెనకాల ఏమైనా చేయొచ్చు. కానీ డాన్స్‌ని నమ్ముకొని వచ్చిందంటే, అంటే ఆ దారికి వెళ్ళలేదంటే ఈ దారికొచ్చిందంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ గొప్పతనమే కదా! హ్మ్.
సో అలా అనుకోరు ఎవరు, డాన్సర్ అంటే ఎవరైనా చులకంగా చూడటం అది ఓకే. కరెక్ట్ కాదు. అది ఓకే. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ డాన్సర్కైనా వాల్యూ ఇవ్వండి. ఓకే. అది ఏ డాన్సర్ అయినా ఓకే. వాళ్ళకి వాల్యూ ఇస్తే చాలు. కానీ డాన్సర్స్ ఎలా ఉంటారంటే కొంతమంది చూసుకుంటే కొంతమంది డాన్సర్స్ ఉంటారు. ఓన్లీ వచ్చామా, ఈవెంట్ చేసుకున్నామా, వెళ్ళామా. కొంతమంది డాన్సర్స్ ఏందంటే స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఎగ్జాంపుల్ మీరే తీసుకోండి, చాలా ఎనర్జీగా ఉంటారు. కొంతమంది అసలు అలా ఎనర్జీగా ఉండరు, ఏముండరు. అసలు ఏం తాగుతారు మీరు? ఏమన్నా డ్రింక్ చేస్తారా, నాకు లేకపోతే అసలు ఏంటి? అంత ఎనర్జీ ఎలా వస్తుంది మీకు? నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటికి 15 శక్తిపీఠాలు తిరిగాను. ఓకే. అమ్మవారి మీద ఒట్టుగా నేను ఏనాడు డ్రింకింగ్ ముట్టుకోలేదు. నా 2 కాళ్ళ మీద ఒట్టుగా. నాకు కనీసం బీర్ కూడా తెలియదు అసలు. ఏనాడు ఎప్పుడు, ఎందుకంటే నాకు నచ్చదు హ్యాబిట్, అది బ్యాడ్ హ్యాబిట్. అది ఒక్కసారి అంటే అది నేను చూసాను, నాకు ఫ్రెండ్స్ అందరినీ చాలా మంది దాని వల్ల ఎడిట్ అయిపోయి లైఫ్ పాడు చేసుకున్నారు. ఒక అమ్మాయి, ఒక అక్క, అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఒక అక్క యాంకరు, అక్క మందుకు ఎడిట్ అయిపోయి డబ్బులు లేక ఇంకా సంథింగ్ చేసి ఆ తర్వాత చనిపోవడం నేను అన్ని కళ్ళారా చూసాను. అంత చూసిన తర్వాత నేను ఎలాగ దానికి బానిస అవుతాను. ఇప్పుడు అగ్గి కాలుతుందని తెలుసు, కాలినప్పుడు మనకు తెలిసినప్పుడు ఎలా చేయడతాం మనం? అదే అదే. ఓకే. డ్రింకింగ్ అనేది అసలు ఇంకా అమ్మాయిలు డ్రింకింగ్ తాగితే అది కూడా బ్యాడ్ హ్యాబిట్, తాగకూడదు అసలు డ్రింకింగ్. మరి తాగకూడదు అన్నప్పుడు చాలా మంది ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ తాగుతున్నారు చూసుకుంటే. నేను తాగకూడదు అన్నాను అనుకో, నువ్వు కూడా డాన్స్ వేయకూడదు మానేవాళ్ళని అంటారు. సరే ఇంకెవరి ఇష్టం వాళ్ళు, మనం ఏం చెప్పలేము ఇంకా. కానీ నా మైండ్లో అయితే డ్రింకింగ్ అనేది అబ్బాయిలు కూడా తాగకూడదు. ఎందుకంటే ఆ మైకంలో ఇంట్లో వాళ్ళు ఏమంటారు, వైఫ్ ఏమంటారు, ఆ మొత్తం అనేది డ్రింకింగ్ నానా విధాలుగా గొడవలు అవుతాయి. సో అది మంచిది కాదని నా ఇది, అంతే, కరెక్ట్ కాదు అది. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే అసలు స్టేజ్ ఎక్కారు అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండనివ్వండి, స్టేజ్ ఎక్కారు అంటే ఒక ఆడియన్ని హ్యాపీనెస్ చేయడం కోసం ఏమైనా చేస్తున్నారు. ఐ మీన్ డ్యాన్స్ చేయడము. కొంతమంది చూసుకుంటే అసలు ఎక్స్పోజింగ్ ఎలా చేస్తారు అంటే ఓ రేంజ్లో చేస్తారు. అంటే ఆడియన్ని గ్రాఫ్ చేసుకోవాలి నా సైడ్. కానీ ఎందుకని అలాగా? అంటే మీరు డ్యాన్స్ చేస్తే డ్యాన్స్కి రావట్లేదా, లేకపోతే ఎక్స్పోజింగే వస్తున్నారా? మీరు మళ్ళీ అడుగుతున్నారండి. నిజమే కదా, అది చాలా మంది ఎక్స్పోజింగ్ ఒక్క రీల్ మీకు చూపించానా? మరి ఏం చూసారు? నేను మిమ్మల్ని అనట్లేదు, చాలా మంది ఎక్స్పోజింగ్ మీన్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టేజ్ మీద పడడము, లేకపోతే ఒకరి మీద ఒకరు పడకూడదు. నేను మీరు చేయలేదు, చేస్తారు అని అడుగుతున్నాను. చాలా మంది చేస్తారా లేదా? చేస్తారా లేదా? మీరు వెళ్ళిన తర్వాత ఎవరో ఒక్కలైనా చేస్తారా లేదా? మరి మీరు చేయరని మీరు ఎక్కడ చూసారని మీరే అడుగుతున్నారు ఇప్పుడు. మరి లేదు, నేను మిమ్మల్ని అనలేదు, క్లారిటీగా వినండి. నేను అనేది డాన్సర్స్ చాలా కొంతమంది చేయరు, కొంతమంది చేస్తారు. ఎందుకని అలాగా? అంటే విషయం ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఫీల్డ్ లో డాన్సర్స్ ఎలా చెప్పాలంటే చాలా రకాలు ఉన్నారు. మీకు తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకని? ఎందుకంటే మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు, రేపటి రోజున ఏమైనా ప్రాబ్లం వస్తుందనా? లేకపోతే మరి చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? యాక్చువల్ గా రికార్డింగ్ డాన్సులు ఉంటారు, భోగమేళం ఉంటారు, లంగా డాన్సులు అంటారు, ఇవి అంటారు కదా. కొంతమంది ఏంటంటే అందులో ఉన్నోళ్ళు మా దానికి వచ్చేసారు. మా డాన్సర్స్ ఎవరు అలా చేయరు. మా డాన్సర్స్ అందరూ మంచి వాళ్ళే. అటు వైజాగ్ వాళ్ళు కావచ్చు, రాజమండ్రి వాళ్ళు కావచ్చు, నెల్లూరు వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరిద్దరు వస్తారండి ఆ ఫీల్డ్లో నుంచి. వాళ్ళు చూసి వీళ్ళు కొంతమంది నేర్చుకుంటారు, అంతే తప్ప మా డాన్సర్స్ ఎవరు తప్పుడు మనుషులు కాదు. రికార్డింగ్ డాన్స్ అమ్మాయిలు కూడా కాదు, ప్రొఫెషనల్ డాన్సర్స్. ఏంటంటే చాలా మంది డాన్స్ రికార్డింగ్ డాన్స్ కి డాన్స్ కి తేడా తెలియదా? రికార్డింగ్ డాన్స్ అంటే ఏంటి? రికార్డింగ్ డాన్స్ అంటే అదొక రికార్డింగ్ డాన్స్ అంటే మొత్తం ఇదని అర్థం. దాంతో మమ్మల్ని ఎప్పుడు కంపేర్ చేయకూడదు. ఇప్పుడు అమ్మ అనే దానికి నీ అమ్మ అనే దానికి చాలా తేడా ఉంటుంది. అమ్మ అంటే కానీ అది సొసైటీలో చాలా మందికి తెలియదు కదా. డాన్సర్స్ అంటే డాన్సర్స్ వచ్చింది ఇప్పుడు క్లారిటీ. డాన్స్ బై డాన్స్ ఎలా ఉంటుంది, రికార్డింగ్ డాన్స్ ఎలా ఉంటుంది, బొమ్మల డాన్స్ ఎలా ఉంటుంది. ఇంకా నేను ఒక్కసారి చూసాను. నేను ఒకసారి యానం ప్రోగ్రామ్కి వెళ్ళాను ఒక 6 years బ్యాక్. మాది ఆర్కెస్ట్రా అయిపోయింది. ఫస్ట్ నేను ఆర్కెస్ట్రాలో డాన్సర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.